హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన స్టోరీ బుక్లో మనం ఈరోజు చెప్పుకునే కథ గోత్రం గురించి అండి. మనలో చాలామంది టెంపుల్కి వెళ్ళినప్పుడు లేదా ఏదైనా మ్యాచెస్ ఫిక్సింగ్ కోసం వెళ్ళేటప్పుడు వాళ్ళు మనల్ని అడిగే ఫస్ట్ మాట, మీ గోత్రం ఏంటి? అసలు గోత్రం అంటే ఏంటి? అది ఎలా పుట్టింది? దీని ఆధారం పరంగా మనం అసలు గోత్రం చెప్పాలి. అసలు గోత్రానికి ఆధారం ఏంటి? అసలు గోత్రం మనం ఎందుకు వాడుకలోకి తెచ్చుకున్నాం అనే విషయాల గురించి మనం వివరంగా మాట్లాడుకుందాం. సైన్స్ పరంగా గోత్రం అంటే వై క్రోమోజోమ్. మనందరికీ తెలుసు, ఎక్స్ ఉన్నటువంటి క్రోమోజోమ్స్ తల్లిలో, XY ఉన్న క్రోమోజోమ్స్ తండ్రిలో కలిసి ఉంటాయని. అయితే ఇవి అన్నీ కలిసి 4 శిశువులకు జన్మనిస్తే ఆ నలుగురిలో అందరికీ X వచ్చింది, కానీ మగబిడ్డలకు మాత్రం Y వచ్చింది. అది కామన్. అయితే ఇక్కడ ఉన్నటువంటి 3Xలలో అవి అన్నీ అటు ఇటు పంచబడ్డాయి, కానీ Y మాత్రం నిఖార్సుగా ఒక్కటంటే ఒక్కటి. ఇప్పుడు ఈ యొక్క ఇద్దరు మగపిల్లలు తర్వాత వంశంలో మగపిల్లలకు వాళ్ళ వైని పాస్ చేస్తారు. ఆ వయ్యి అలా తరతరాల నుండి వస్తూ ఉంటుంది. మన తరం వారు తర్వాత తరాలకు కాన్స్టెంట్గా వెళ్తూ ఉంటుంది. అయితే ఎక్స్లు మాత్రం 3 ఉన్నాయి, కావున డిఫరెన్షియేట్ చేయడం చాలా కష్టం. అయితే మన పెద్దలు ఈ యొక్క వై క్రోమోజోమ్ని తమ వంశంలోని ఒక మహానుభావుడికి పేరు పెట్టి దానినే గోత్రం అని పిలిచేవారు. భారతీయ సనాతన సాంప్రదాయాల ప్రకారం దైవ లేక గురు సముఖతమును, తమ వంశ మూల పురుషుని యొక్క పరిచయమును ఋషి గోత్ర ప్రాముఖ్యతగా చేసుకునే విధానమే ఈ యొక్క గోత్రం. గోత్రం అంటే అనేక అర్థాలు ఉన్నాయని శ్రీ సూర్యయాత్ర నిఘంటువు ద్వారా మనకు తెలియవస్తుంది. వాటిలో ఈ యొక్క గోత్రాన్ని వంశమని, గుంపని లేదా సమూహమని, పేరని, గొడుగని, బాట అని వివిధ పేర్లతో వర్ణిస్తూ ఉంటారు. వీటి యొక్క వివరణ డిఫరెంట్ సందర్భాల్లో ఆ యొక్క నిఘంటువులో సరితూగుతూ వచ్చారు. గోత్రం అనే పదం గోవు అంటే సంస్కృత పదం. ఈ యొక్క సంస్కృత పదం గోవు అంటే గోవులని లేదా ఆవులని అర్థం. త్రం అంటే గుంపు లేదా మందని అర్థం. అంటే మొత్తం గోత్రం అంటే ఆవుల మంద అని మనం అనుకోవచ్చు. గోత్ర అనే సంస్కృత పదానికి భూమి, గోవుల సమూహం అని కూడా 2 అర్థాలు ఉన్నాయి. ఒక సంస్కృత పదం తెలుగు పదం అవుతున్నప్పుడు విభక్త ప్రత్యయాలను చేర్చుతాయి. ఆ విధంగానే గోత్ర అనే పదం గోత్రము అని మనం పిలుస్తూ ఉంటాం. అయితే గోత్రం అనేది వంశము లేదా తెగ యొక్క మూల పురుషులను తెలియజేస్తుందని మీకు ఇక్కడ అర్థమయ్యే ఉంటుంది. మనిషి రూపానికి జన్మనిచ్చేది స్త్రీ అయినప్పటికీ ఆ యొక్క మనిషి తాలూకా బీజము లేదా విత్తనాన్ని, అదే మనం వీర్య ధాతు అని కూడా పిలుస్తాం, దానికి పురుషుని నుంచే వస్తుంది. ఆ మూల పురుషులను తెలిపేదే ఈ గోత్రం. గోత్రం అనే పదం మన శాస్త్రాలలో మొట్టమొదటిసారిగా సత్యకామ జాబాలి కథా సందర్భంగా కనిపిస్తుంది. ఈ కథ చాందోగ్య ఉపనిషత్తులో 4వ అధ్యాయంలో 4వ ఖండంలో ఉంది. సత్యకామోహ జబలో జబలాం మాతర మామశ్రియ చక్రే బ్రహ్మచర్యం భవత్తి వివత్సామి కింగోత్రే నొహమనిస్తి అని ఈ యొక్క చాందోగ్య ఉపనిషత్తులో ఉంది. తెలియనొచ్చినంత వరకు ఇదే తొలి గోత్ర ప్రసక్తి. ఈ యొక్క కథలో సత్యకామ చాపాలి కథ గురించి ఇప్పుడు మనం వివరించుకుందాం. గౌతమ మహాముని అప్పట్లో సప్త సింధు ప్రాంతాల్లో సశస్త్రు నది, ఇప్పటి సట్లెజ్ నది
తీరంలో తన ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని బ్రహ్మ విద్యను ఉపదేశిస్తూ ఉండేవాడు. ఒకరోజు ఆయన తన శిష్యులందరూ విద్యా బోధన కోసం చేస్తున్న సమయంలో 8 ఏళ్ల కుర్రాడు వచ్చి తనకు విద్యాదానం చేయవలసిందిగా కోరతాడు. అప్పటి సమాజ నియమాల ప్రకారం ఉపనయనం అయిన వారికి మాత్రమే విద్యాభ్యాసానికి అర్హత ఉండేది. ఆ కుర్రాడికి యజ్ఞవపీతం లేని కారణంగా ఉపనయనం కాలేదన్నది ఆయనకు స్పష్టంగా తెలిసింది. దీనికి తోడు వేదాధ్యయనం చేయడానికి వచ్చేవాడు చేతిలో సముద్రతో రావాలి. ఆ కుర్రాడు అది కూడా చేయలేదు. సాంప్రదాయం కూడా తెలియనటువంటి కుర్రాడుని తన శిష్యుడిగా చేర్చుకునేందుకు గౌతముడు ఆ కుర్రాన్ని నీ వంశం ఏంటి, నీ గోత్రం ఏంటి అని ప్రశ్నించాడు. ఆ బాలునికి అదేమీ తెలియదు. అయితే వెళ్ళు తెలుసుకొని రమ్మని గౌతముడు పంపించాడు. తండ్రి ఎవరో తెలియనటువంటి ఆ కుర్రాడు తన తల్లి దగ్గరికి వెళ్ళి ఆ ప్రశ్నలు అడుగుతాడు. తల్లి వెంటనే, నేను చాలా కాలం పాటు చాలా ఇళ్లల్లో దాసిగా పనిచేశాను. ఆ ఇంటి వారికి, ఆ ఇంటికి వచ్చేవారికి అన్ని రకముల సేవలను అందిస్తూ వారిని సంతృప్తి పరిచేదాన్ని. ఆ సమయంలో పుట్టినవాడివే నువ్వు. నీ తండ్రి ఎవరో నాకు తెలియదు, కానీ నా పేరు జబాల, నీ పేరు సత్యకామ. కాబట్టి నువ్వు వెళ్ళి నీ గురువుతో నీ పేరు సత్యకామ జాబాలి అని చెప్పు అని అంటుంది. సత్యకామ జాబాలి వెళ్ళి గౌతముడికి అదే చెప్పాడు. సత్యకాముడి యొక్క నిజాయితీని హర్షిస్తూ గౌతముడు అతనిని తన శిష్యుడిగా స్వీకరిస్తాడు. ఇది మనం చెప్పుకున్నటువంటి కథ. ఈ కథలోనే తొలిసారిగా గోత్రం అనేది ప్రస్తావన వచ్చింది. గోత్రం గురించి అతి ప్రాచీనమైన ఏదైనా కథ ఉంది అంటే ఇదే. గోత్రానికి సంబంధించి మొట్టమొదటి ప్రస్తావనగా ఇదే చెప్పుకుంటాం. గోత్రం యొక్క నిర్వచనం అలాగే వాటి యొక్క వివరణ గురించి మనం మాట్లాడుకుంటే, గోత్రం అనే పదం వేదాలకు వ్యాఖ్యానాలైనటువంటి బ్రాహ్మణాలలో ఎక్కడా కనబడదు. అయితే పాలీ భాషలోని కొన్ని శాసనాల్లో మనకు గుట్ట అనే మాట కనిపిస్తుంది. ఉదాహరణకు చెప్పాలంటే, భగవా గోతామో గొట్టిన కొకుకుసందో శర్మాపో గొట్టిన అనే ఒక శాసనం ఉంది. ఇందులో గౌతమ కశ్యప గోత్రాలను ప్రస్తావించి కనిపిస్తుంది. బుద్ధ మతం సుస్థిరం అయిన కాలం నాటికే గోత్రం అనేది మన సమాజంలో స్థానం సంపాదించుకుంది. జైనులలో కూడా గోత్రం గురించి ప్రస్తావన ఉంది. తమ తమ గోత్ర కర్మలను బట్టే తదుపరి జన్మలు ఉంటాయని వారు విశ్వసిస్తారని దాస్ గుప్తా తమ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ వాల్యూమ్ 1 పేజ్ నెంబర్ 191లో క్లుప్తంగా వివరించారు. మునుబేస్య పంచాది వంశే గోత్రకారచష్ట అని వాచ్యప్యాత్యకారుడు వివరించాడు. సంతతిగ్రోత్ర జనన కులాన్యాభి జననవ్యో వంశోన్వాయ నమః సంతానః అని నరసింహుడు తన నామలింగ శాసనంలో పేర్కొన్నాడు. అపత్యం పౌత్ర ప్రభృతి గోత్రం అన్నాడు పాణిని తన సూత్రాలలో. స్మృతిసారవాలే ధర్మశాస్త్రే యదపత్యంతు సప్రాప్తం తగ్రోత్ర మాదిదీయతే అంటే ఒక ఋషి యొక్క మగ సంతాన క్రమవాలే ఈ యొక్క గోత్రం అని అర్థం. పైన పేర్కొన్నటువంటి నిర్వచనాలను చూస్తే గోత్రం అంటే సంతానం అని స్పష్టమవుతుంది. పైన చెప్పినటువంటి వాక్యనకారులందరి అభిప్రాయం కూడా అదే. ఒకప్పుడు మనందరిది వ్యవసాయక సమాజం. అప్పుడు సమాజంలో అందరికీ తమ తమ గోవుల మందలు ఉండేవి. గోవులు అనే మాటను ఆవులు, ఎద్దులను కలిపి వాడతారనేది తెలిసిందే. ఒక మందలోని గోవులు కనుక కలిసినట్లయితే ఆ జాతి క్రమంగా క్షీణించిపోయే ప్రమాదం ఉన్న కారణంగా వేరువేరు మందలలోని గోవులను కలిపేవారు. దీనివల్ల జన్యుపరంగా కూడా ఆ జాతి వృద్ధి పొందేది. కనుక ఏ గోవు ఏ మందలో తెలుసుకోవడం కోసం అవసరం కూడా ఏర్పడింది. అందుకే ఒక్కొక్క గోవుల మందకు ఒక్కొక్క పేరుండేది.
సాధారణంగా ఆ మందకు నాయకత్వం వహించే వారి పేరు మీదుగా ఆ యొక్క మంద యొక్క పేరును వ్యవహరించేవారు. అలా ఏ గోవును చూసినా అది ఏ మందదో గుర్తించేందుకు తెలుసుకోవడం సులభంగా ఉండేది. ఆ పద్ధతిలోని ప్రయోజనాలను గుర్తించి వాటిని క్రమంగా మనుషులకు కూడా వర్తింపచేయడంతో మనుషులకు సైతం ఫలానా గుంపులోకి చెందిన వారిని గుర్తించడం ప్రారంభించారు. ఆ ఫలానా గుంపు క్రమంగానే గోత్రం అని అయ్యుండొచ్చు. వేరు మందలకు చెందినటువంటి గోవులు కలిసిపోవడం వల్ల తలెత్తే విభేదాలను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి అవసరమైన సందర్భాలలో సరైన తీర్పులు చెప్పడానికి కొందరు పెద్దలు ఉండేవారు. వీరిని వారి నైతికత, ఆధ్యాత్మికత విలువలకు ఆధారంగా పర్యవేక్షకులుగా ఎంచుకునేవారు. ఒక మందకు లేదా గోత్రానికి ఇలా అధినాయకత్వం వహించేవారని గోత్రపతులు అని పిలిచేవారు. ఇటువంటి వారిలో సుప్రసిద్ధులైనటువంటి వారిలో భరద్వాజసు, సింధులుయ్య, కశ్యపుడు వంటి వారు ఉండేవారు. వారే క్రమంగా ఋషులుగా గౌరవం పొందారని స్వామి భాస్కరానంద తమ ఎసెన్షియల్ ఆఫ్ హిందూయిజం అనే పుస్తకంలో వివరించారు. ఒకే గుంపులో వారంతా కూడా రక్త సంబంధికులే కాబట్టి వారంతా అన్నదమ్ములు లేదా అక్క చెల్లులు అవుతారు. అయితే సరైన జన్యువులతో వంశం సరిగ్గా వృద్ధి చెందేందుకు స్వగోత్రం, ఎవరైతే ఒకే గోత్రం పేరు ఉంటుందో వాళ్లకు యొక్క గోత్రములను వారికి పెళ్లి చేయకూడదు, వివాహం చేయకూడదు అనే నిబంధన సమాజంలో ఏర్పడింది. అంటే ఎవరైతే ఒకే గోత్రం పేరు ఉంటారో వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు అని రూల్ అనమాట. సో వివాహ సంబంధాల కోసం మన గోత్రం కానీ ఇతర వేరే గోత్రాల వాళ్ళ కోసం అన్వేషించడం వెనుక ఇంత శాస్త్రోక్తమైనటువంటి కారణం ఉందని మనందరం తెలుసుకోవాలి. జన్యుశాస్త్రం అనేది ఒకటి ఉంటుందని, దాని వెనుక ఇంత పెద్ద కథ ఉంటుందని పశ్చిమ దేశాలకు, పశ్చిమ శాస్త్రవేత్తలకు గుర్తించడానికి ఎన్నో వేల సంవత్సరాలు ముందే మన యొక్క పూర్వీకులు శాస్త్రపరంగా గుర్తించారు. వాటిలో ఈ యొక్క గోత్రం అనేది చాలా పెద్ద అంశం. పురుషోత్తం పండిట్ తాను రాసినటువంటి గోత్ర ప్రవర మంజరిలో మొత్తం 3 కోట్ల గోత్రాలు ఉన్నాయని అంచనా వేశారు. ఒక్క శుక్ల యజుర్వేద మధ్యంతర మహారాష్ట్రాలు బ్రాహ్మణుల్లోనే 188 గోత్రాలు ఉన్నట్టు విశ్వనాథ్ త్రుంబరి సేట్ తమ గోత్రావళి పుస్తకంలో పేర్కొన్నారు. అసలు ఈ గోత్రాల గొడవ అంతా కూడా మొదట్లో కేవలం బ్రాహ్మణ వంశాలకు మాత్రమే పరిమితమై ఉండేది. బ్రాహ్మణును అనుసరించే ఇతర కులాలు ఈ యొక్క గోత్రాలను పట్టించుకోవడం ఆరంభించారు. అయితే బుద్ధ మత సంబంధమైనటువంటి సాహిత్యంలో ఒక క్షత్రియుడు తమ పురోహితుల గోత్రాన్ని స్వీకరించాలన్న సాక్ష్యాలు అనేకం కనబడుతూ ఉంటాయి. అంటే ముందుగా బ్రాహ్మణ కులంలో మొదలై తర్వాత క్రమంగా ఇతరులు వాటిని అనుసరించడంతో ఇతర కులాలు కూడా గోత్రాలను అనుసరించడం మొదలెట్టారు. అందుకే ఇప్పటికీ కొన్ని ఇతర కులాలలో బ్రాహ్మణ గోత్రాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. గోత్రం అంటే అభిజనం. ఏ మహాత్ములు నీ వంశంలో పుట్టారో ఆ వివరాలే ఆ యొక్క మహాత్ముల స్మరణే గోత్రం అంటారు మన మావడుగుల నాగశర్మ గారు. గూజ్ శబ్దధాతు, గుయితే శబ్దతే. ఎక్కడైతే తన యొక్క పూర్వీకులు కీర్తింపబడతారో, ఎక్కడైతే కీర్తన జరుగుతుందో అదే గోత్రం అంటారు మాడుగుల గారు. అదే క్రమంలో వారు బ్రాహ్మణ గోత్రాలు పురుషుల పేరుతో ఉంటాయి. ఉదాహరణకు ఆత్రేయస, భరద్వాజస, కౌశిక్స, ఇట్లా ఇతర గోత్రాలన్నీ కూడా ప్రాయాస ప్రకృతి గోత్రాలే. ఉదాహరణకు పద్దిపాల, పైడిపాల, చెట్లపాల, చెరుకుపాల, కుంబాల. ఇట్లా పురుషుడు ప్రకృతి రెండు కలిస్తే పరమేశ్వరుడు పూర్ణుడు అవుతాడని, ఎక్కువ తక్కువలు ఎక్కడో కూడా తావు లేదని అంటారు శ్రీ మాడుగుల గారు. అందువలన ఏది ఏమైనా సరే గోత్రం అనేది వంశం లేదా తెగ యొక్క మూల పురుషులను తెలియజేస్తుందని మీకు చాలా క్లియర్గా అర్థమైందని మేము అనుకుంటున్నాం. దీన్ని బట్టి మనందరికీ చాలా బాగా అర్థమై ఉండాలి.
మన పూర్వీకులు పెట్టినటువంటి చాలా చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ లేదా వాళ్ళు పాటించినటువంటి చాలా సాంప్రదాయ పనులలో చాలా చాలా డీప్గా వాళ్ళు అనాలిసిస్ చేసి పెట్టారు. ఇక్కడ గోత్రం అనేది మనం చాలా తరాలకు ముందుగా మనము ఎక్కడి నుంచి అయితే పుట్టామో వాళ్ళ యొక్క యాన్సిస్టర్స్ ఈ యొక్క సర్కిల్లో మనం ఎవరిని పెళ్లి చేసుకోకూడదని, ఒకళ్ళు పెళ్లి చేసుకుంటే జన్యుపరంగా వచ్చినటువంటి వ్యాధులు వస్తాయని చెప్పేసి గోత్రం అనేది పెట్టడం జరిగింది. మీ అందరికీ తెలిసే ఉంటుంది, మేనరకం చేయకూడదు అని ప్రజెంట్ డాక్టర్స్ కానీ సైంటిస్టులు కానీ చెప్తూ ఉంటారు. మేనరకం అంటే మన ఫ్యామిలీలో ఇంకొక అంటే మన యొక్క ఫాదర్ యొక్క సిస్టర్స్ కానీ సిస్టర్స్ యొక్క బ్రదర్స్ యొక్క పిల్లల్ని చేసుకోకూడదు అంటారు. ఎందుకంటే జన్యుపరమైన ఏమైనా డిసీజెస్ ఉంటే అవి ఇంకా ఎక్కువయ్యి ఆ యొక్క వంశం మొత్తం కూడా నాశనం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పట్లోనే గోత్రం అనే దాన్ని పెట్టి చాలా ఒక సైన్స్కి కూడా అందనటువంటి ఒక పద్ధతిని కనుగొన్నారు మన యొక్క పూర్వీకులు. మనందరం కూడా ఎప్పటికీ వాళ్ళకు రుణపడే ఉండాలి. మీ అందరికి మా వీడియో నచ్చిందని అనుకుంటూ ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ మీ యొక్క సజెషన్స్ కామెంట్ రూపంలో తెలియజేస్తారని, లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.